హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు విహాన్ 1224. నేను ఈరోజు చేసే వీడియో ఏంటంటే బెల్లం బూందీ ఉండలు. అదే బెల్లంతో చేసే బూందీ లడ్డూలు అనమాట. అవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట. నాకైతే అవి చిన్నప్పుడు చాలా ఫేవరెట్. చాలా ఇయర్స్ తర్వాత నేను వాటిని ట్రై చేయబోతున్నాను. చిన్నప్పుడు స్కూల్లో వాటిని చాలా ఇష్టంగా తినేవాళ్ళం. స్కూల్లో షాప్స్లో బాగా కొనుక్కొని తినేవాళ్ళము. ఇప్పుడు అలా చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు అంతా వేరే చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలా వస్తున్నాయి, కానీ ఇలాంటివి చాలా తగ్గిపోయాయి. తినడం కూడా ఇవి చాలా తగ్గించేశారనమాట అందరూ. బట్ ఇంట్లోనే పిల్లలకి అన్నీ చేసి పెట్టడం అలవాటు చేస్తే హెల్త్కి చాలా మంచిది. అందులోనూ షుగర్ కంటే కూడా బెల్లం చాలా హెల్త్కి మంచిది అనమాట. అందుకే ఏదైనా బెల్లంతో ట్రై చేయండి, హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ శనగపిండి అనమాట. శనగపిండి అందరికీ తెలుసు కదా. శనగపిండిలో కొంచెం సాల్ట్, కొంచెం అంతా ఒక చిటికెడంతా సోడా ఉప్పు అనమాట. సోడా ఉప్పు వేసుకొని వాటర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా స్మూత్గా మనకి బూందీ ఈ హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ బౌలు, దాంట్లో ఉంచి బూందీ వచ్చేలా మంచిగా పిండి అనేది మంచిగా జారుగా ఉండాలన్నమాట. అలా ఉంటే ఏంటంటే బూందీ మంచిగా వస్తుందన్నమాట ఆయిల్లో వేసేటప్పుడు. అలా మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం 80% హీట్ అవ్వాలన్నమాట. పూర్తిగా కూడా హీట్ అవ్వకూడదు. ఒక 80 to 90% ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఇప్పుడు చిల్లి గంట ఉంటుంది కదా, దాంతో కానీ లేకపోతే చిల్లి అదేమంటారు, అది చిల్లిది ఏదైనా ఓకే, మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా దాంతో చేసేసుకోండి. నేనైతే చిల్లి గంటతో చేసేసాను. అలా మంచిగా చేసేసుకుంటే ఆయిల్లో మంచిగా బూందీ వస్తుందన్నమాట. అలా కొంచెం 80% 90% అది మంచిగా కుక్ అవ్వాలన్నమాట. అలా కుక్ అయితే ఏంటంటే అది కరకరలాడుతూ చాలా బాగుంటుంది. మెత్తగా ఉండేలా కాకుండా కొంచెం కరకరలాడేంత వరకు దాన్ని ఏమంటారు, కరకరలాడేంత వరకు అలా వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకొని మొత్తం అలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని పాకం చేసేసుకోవాలి. పాకంకి మనకి ఏం కావాలంటే బెల్లం వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసేసుకోవాలి. అందులో వాటర్ వేసేసుకొని మంచిగా అదంతా కుక్ అవ్వాలన్నమాట. మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక 2-3 minutes ఉడికించుకున్న తర్వాత దాన్ని జల్లించుకోవాలి. ఎందుకంటే దాంట్లో కొంచెం మట్టి అలా ఉంటుంది కదా బెల్లం, అది కరిగిన తర్వాత దాన్ని జల్లించుకొని మళ్ళీ పెట్టేసుకోవాలన్నమాట. గ్యాస్ మీద పెట్టేసుకుంటే బాగా ఏమంటారు, గట్టి పాకం అనేది రావాలి. పట్టుకుంటే మనకి చేతికి ఉండలాగా రావాలి. అలా వస్తే ఏంటంటే బెల్లం ఉండలు కరకరలాడతాయి అన్నమాట. అప్పుడు చాలా మంచిగా వస్తాయి, ఉండల్లా మంచిగా వస్తాయి. అలా చేసేసుకొని ఈ బూందీ అంతా ఆ పాకంలో వేసేసుకొని కొంచెం చల్లారాలన్నమాట. చల్లారితేనే ఈ ఉండలు అనేవి వస్తాయి, లేదంటే ఉండలు రావు. ఇవి కొంచెం చల్లారాలి. ఒక 5 to 10 minutes చల్లారిన తర్వాత దాన్ని ఉండల్లా పిసుకోవాలన్నమాట. మంచిగా అప్పుడు ఏమవుతుందంటే మంచిగా మనకి చేతికి కూడా పెద్ద పనిలా అనిపించదు అనమాట. కొంచెం వేడిగా అనిపించదు. మనం పిసుకోవడానికి అదే ఉండలుగా చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అలా మనకి పెద్దగా ఇబ్బంది అనిపించదు కాబట్టి ఇలా చేయండి. లేదంటే మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కవర్తో అయినా చేయండి. కవర్లో కూడా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, లేదంటే మీకు నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి పెట్టేసుకొని గట్టిగా ఉండల్లా పిసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఉండలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.